నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ వ్యాపారవేత్త వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్కి ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక. ఆయనను అభినందించిన పలువురు నాయకులు, రైతులు. కాకినాడ జిల్లా తాళరేవు మండల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా వేగేష్ణ భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులుగా పి మల్లవరం నీటి సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో పలు పాఠశాలలను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్. పాఠశాలలో విద్యా బోధన సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీసిన విద్యాశాఖ అధికారి. యానం పరిపాలనా శాఖకు సంబంధించి ఆడిట్ సెన్సిలైజేషన్ ప్రోగ్రాం నిర్వహణకు సంబంధించి యానం వచ్చిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతినిధులు బృందం విశాఖపట్నంలో పర్యటించారు. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం లక్ష్మీనరసింహస్వామిని పుదుచ్చేరి స్పీకర్ ఆర్ సెల్వం, డిప్యూటీ స్పీకర్ రాజవేలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే రమేష్ నేతృత్వంలో మరో 30 మంది సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో సింహాచలం ఆలయంలో వారు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులకు ఆలయంలో వేద పండిత ఆశీర్వాదం చేశారు. சைக்கிள்ல போயிட்டு வருவோம். తాళరేవు మండల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా వేగేష్ణ భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ జిల్లా కేంద్రంగా 8 డీసీ పదవులకు సంబంధించి ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో తాళరేవు మండలానికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షులుగా వేగేష్ణ భాస్కర్ రాజుని, ఉపాధ్యక్షులుగా పి మల్లవరం నీటి సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముందుగా భాస్కర్ రాజు బృందం తాళరేవు మండల పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు, పార్టీ నాయకులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి కాకినాడ చేరుకున్నారు. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఆయనను డీసీగా ఎన్నుకోవటం జరిగింది. ఎన్నికకు సంబంధించి ధృవీకరణ పత్రాలను ఇరిగేషన్ అధికారుల నుండి భాస్కర్ రాజు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రాజుని ఘనంగా శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్ రాజు మాట్లాడుతూ రైతులందరికీ, తనను డీసీగా ఎన్నుకున్న సభ్యులందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో రైతులందరికీ మెరుగైన సేవలను అందిస్తానని వెల్లడించారు. రైతులకు ఏ సమస్యలు వచ్చినా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వెల్లడించారు.
ఉండండి ఫుల్ ఫోటో రావాలి మీకు. ఓకే ఉండండి నేను ఎప్పుడు కలుసుకోవాలంటే భాస్కర్ రాజు గారి నాయకత్వం, భాస్కర్ రాజు గారి నాయకత్వం, భాస్కర్ రాజు గారి నాయకత్వం, బుచ్చిబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రావాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నీటి సంఘాల డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ల ఎన్నిక జరిగింది. అలాగే మన ఈ తాళరావు మండలానికి సంబంధించి 6 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాలు కూడా కాకినాడ ఇంద్రపాలెం లాక్ దగ్గర ఇరిగేషన్ డిఈ ఆఫీసులో ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో నన్ను మన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు, మమ్మడవరం ఎమ్మెల్యే గారు నన్ను బలపరచడం జరిగింది. ఆ ప్రకారం వెళ్ళి నామినేషన్ వేసి మన రైతుల సహకారంతో, మన అన్ని సంఘాల సభ్యుల సహకారంతో వీళ్ళ నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డాను. ముఖ్యంగా మన ఈ తాళరావు మండలం టైలెండ్ అంటే చివరిన ఉన్నాం మనం. మనకేంటంటే బోర్లు పడవు, అంతా ఉప్పు నీరు, ఎక్కడ తవ్వినా ఉప్పు నీరే వస్తుంది. చేత ఈ తాళరావు పిఐపి సెక్షన్లో కింద ఇదంతా కూడా చాలా 4 సంఘాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి దాళవేకి కూడా వరి ఎండిపోవటం, నెరగొట్టేయటం, మోటార్ సైకిల్ కూడా వెళ్తున్నాయి ఆ చేల్లో. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అలాగే గత 5 సంవత్సరాల క్రితం ఇంజిన్ గురించి పాడైపోవడంతో అక్కడ తోరలేసి మొత్తం నీటిని ఆపేయడంతో పై వాళ్ళకి బాగానే ఉంది, కానీ కింద వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి తూటు తీయడం, ప్రతి వారానికి ఒకసారి అది ఇంకా మేటేసేయటం, నీరు వెళ్ళకపోవటం, ఇది ఒక ప్రాబ్లమ్. అలాగే సైపన్ దగ్గర కూడా తొట్టు కూడా మూసిపోయిందన్నారు. ఇంకా నేను దాని మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఈ తొందరలో దాని మీద దృష్టి పెట్టి దాని శాశ్వత పరిష్కారంగా ఈ బ్రిడ్జికి తొందరలో మళ్ళీ సంవత్సరానికి 1 సంవత్సరంలో పూర్తవుతుంది. అలాగే 3 కోట్లు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. అలాగే అది పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే కూడా ఈ తొట్టి మీద కూడా దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారంగా ఎప్పుడూ కూడా దాళ్ళకి ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వాలని చెప్పి ధ్యేయంతో మన ఎన్డీఏ కూటమి తరఫున మన బుచ్చిబాబు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరి సహకారంతో, ఆ ప్రభుత్వాల సహకారంతో ముందుకు తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారంగా ఆలోచిస్తామని చెప్పి, తప్పకుండా జరుగుతుందని చెప్పి నా ఆశ. అది అందరూ కూడా అందరి సహకారంతో, రైతుల సహకారంతో ముందుకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముందు మంచి కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడలేగా. మెయిన్ ఏంటంటే ప్రతి రైతుకి కూడా చేనుగట్టుకి ట్రాక్టర్ వెళ్ళాలంటే పొంతలు విడదీసి గ్రావెల్ రోడ్లు వేస్తే ప్రతి రైతుకి కూడా చేలోకి వెళ్తే దానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. మనం ఎంత ఉపకారం చేసినా సరే రైతులకి ప్రతి ఒక్కరికి ట్రాక్టర్ చేలుగట్టుకు వెళ్ళాలి. ఆ ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళి మన ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని చెప్పి
ఐపోలవరం మండలం డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా సిలువూరు సుబ్బరాజు, ఉపాధ్యక్షులుగా చోడిశెట్టి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద మండల డీసీ ఎన్నికలను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా సిలువూరు సుబ్బరాజుని అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా చోటుశెట్టి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను అభినందించారు. అలాగే మండల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు వారిని అభినందించి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నికలు మనందరం ఆమోదంతో ఇప్పుడే ఎలక్షన్ ఆఫీసర్ గారైన మన ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు సమక్షంలో మన ఐపోలవరం మండలం నుంచి 4 నీటి సంఘాలు, అదేవిధంగా ముమ్మడివరం మండలం నుంచి శానపిల్లంక నీటి సంఘం కలిపి ఒక డిస్ట్రిబ్యూటరీ కమిటీ కాబట్టి దానికి చైర్మన్ గా అందరూ ఏకగ్రీవ ఆమోదంతో మరి తిరువురు సుబ్బరాజు గారిని ఎన్నుకోవడం చాలా శుభసూచకం. అదేవిధంగా వైస్ డీసీగా జనసేన నుంచి చోటుశెట్టి నాగబాబు గారిని వైస్ డీసీగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో పూర్తిగా ఈ నీటి సంఘాల సమస్యలు ఎక్కడ నీటి సంఘాలు వేయకుండా రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. మరి గతంలో మనం 2014లో ఆ రోజు నీటి సంఘాల ద్వారా మన ఐపోలవరం మండలంలో అత్యధికమైన నిధులు తెచ్చి సుమారు నీరు చెట్టు అనే కొత్త స్కీమ్ వచ్చింది. ఆ రోజునే మరి సుమారు 25 కిలోమీటర్లు మనం గ్రావెల్ రోడ్లు వేసుకున్నాం. చాలా చోట్ల కాలువలకు రివిట్మెంట్ చేసుకున్నాం, కాలువలు కూడా తీసాం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచాం, చాలా చోట్ల కలవట్లు, వంతెనలు కూడా కట్టుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యాలు వల్ల రైతాంగం అంతా తీవ్రమైన ఇబ్బందులు ఉండి మరి రెండో క్రాప్ ఇప్పుడు కూడా మనకి వర్షాలతో మునిగిపోయే నీతి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నీటి సంఘాలని మళ్లీ నీటి సంఘాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని పూర్తిగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి సంఘాలు ఏర్పాటు చేసి ఎన్నికలు పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో మన రైతు నాయకులందరూ కూడా కలిసి, నాయకులందరూ మన ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి అన్ని సంఘాలను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఇది రైతుల సమస్య కాబట్టి పార్టీలకు అతీతంగా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. ప్రతి రైతుకి చివరిదాకా నీరు అందించాలి. ఎందుకంటే ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా మరి నిధుల రైతుల్లో ఎక్కడా పొడుగు తీయలేదు. అది కూడా ఆక్వాకల్చర్ ఉండడం వల్ల చాలా మంది ఆ చెరువుల్లో ఉన్న వ్యర్థాలు కూడా డ్రైన్లో తోడడం వల్ల ఆ డ్రైన్లు కూడా ఫుల్ అయిపోతుంది. దాన్ని కూడా అరికట్టవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలి. అదేవిధంగా కాలువలన్నీ పొడుగు తీసి మరి ప్రతి ఒక్క రైతుకి నీరు అందే విధంగా మనం పనిచేయాలి. కాబట్టి దాని బాధ్యత మరి నీటి సంఘాల మీద పెట్టారు. కాబట్టి మరి డీసీ గారు, వైస్ డీసీ గారు మరి రోజు కనీసం 1 గంట 2 గంటలైనా ఈ రైతాంగం మీద దృష్టి పెట్టి ఏ అయితే సమస్యలు ఉన్నాయో సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కారం చేయడానికి మరి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఈ ఎన్నిక ఎంత అందరూ కూడా అగ్రహంగా ఎన్నుకున్నది మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికైన నీటి సంఘ అధ్యక్షులకి, అదేవిధంగా టీసీలు అందరూ కూడా వచ్చారు. మన నాయకులు, కొత్త నాయకులు అందరూ వస్తే కూడా అందరూ కూడా మరి మన మృత్యుంజయ నీటి సంఘం అధ్యక్షులు మన సాగి వాసరాజు గారికి నీటి సంఘం ఇచ్చారు. మృత్యుంజయ అంటే పురమల్ల, పశువులంక, కొమరగిరి, పాతింజం, ఎదుర్లంక, గుర్తింజయ కలిపి ఒక నీటి సంఘం కాబట్టి ఆ చివరి వరకు నీరిచ్చే బాధ్యత. ఎందుకంటే అప్పుడు మన బాబురావు ఉండేవారు అంటే బాబురావు థైలాండ్ దెబ్బలాడి బాబురావు కాలం అందరూ చడిచేవారు. అలా అదే విధంగా మీరు కూడా చివరి వరకు నీరు తీసుకెళ్ళే బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా మన ఐపోలవరం సంబంధించి రాయబరెడ్డి స్వామినాయుడు గారికి మన ఏకగ్రీవంగా గ్రామస్తులందరూ కలిపి ఆయన కూడా ఇద్దరు కలిపి ఏదైతే పోలవరం మొత్తంలో ఈ కొత్తపల్లి దాకా కనెక్షన్ ఉంది కాబట్టి అన్నింటినీ కూడా చేయాలి. అదేవిధంగా శానపిల్లంక డీసీ అంటే ముమ్మడివరం సంబంధించి శానపిల్లంక డీసీ ఆయన గతంలో కూడా చేసే పూర్తి అనుభవం వ్యక్తి అయినా తప్పనిసరిగా ఆయన సూచనలు, సలహాలు కూడా ఎదురు తీసుకుని తప్పనిసరిగా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు ముమ్మిడివరం మండలము అనాథవరము మునుకోటివారిపాలెంలో త్రాచుపాము హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన మగాపు వెంకటేశ్వరరావు నివాస గృహం ఆవరణలో పామును చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
వెంటనే స్నేక్ క్యాచర్ వర్మకి సమాచారం అందించారు. గణేష్ వర్మ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పాముని చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించి తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రదేశాల్లో వదిలిపెడతానని తెలియజేశారు. ఈ సందర్భంగా గణేష్ వర్మను పలువురు అభినందించారు. మోతి తమ్ముడు మోతి మోతి యానాం ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వర్తక సంఘ గౌరవ అధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్ ఉత్తమ రైతు అవార్డుకు ఎంపికయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాల విభాగాల్లో ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక ఫౌండేషన్ ప్రతి సంవత్సరం వ్యవసాయ వార్షిక అవార్డులను ప్రకటిస్తుంది. ఆయా రంగాలలో నైపుణ్యత ప్రదర్శించిన ఉత్తమ శాస్త్రవేత్తలను, ఉత్తమ రైతులను, ప్రకృతి వ్యవసాయదారులను, ఉత్తమ మిద్దె తోట పెంపకందారులకు అవార్డులను అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభావంతులైన సుమారు 34 మందిని ఎంపిక చేయగా వరి సాగు పంటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి 2 ఎంపిక చేశారు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ని ఉత్తమ రైతుగా గుర్తించి వరి సాగు పంటకు సంబంధించి ఆయనకు ఉత్తమ రైతు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు యానాంలోనూ, తాళరేవు మండలం సుంకరపాలెంలో గల వ్యవసాయ భూములలో సాగుపై మక్కువతో తాను ఎక్కువగా వ్యవసాయం, వరిలో అధిక దిగుబడుల సాధనతో పాటు విత్తనోత్పత్తిలో కృషి, యానాం మార్కెట్ కమిటీ చైర్మన్గా, పుదుచ్చేరి రాష్ట్ర అగ్రికల్చర్ హై లెవెల్ కమిటీ సభ్యునిగాను, అదేవిధంగా స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ ఆన్ క్రాప్ ఇన్సూరెన్సు SLCI సభ్యుడిగా గత 23 ఏళ్ల నుంచి ఉన్న తాను నిర్వహించిన బాధ్యతల వలన వచ్చిన అనుభవంతో రైతుల సేవలో చేస్తున్న కృషి, వ్యవసాయంలో చేస్తున్న కృషి, వివిధ ప్రదేశాలలో జరిగిన వ్యవసాయ సమావేశాలకు హాజరగుట మొదలగు అంశాలను పరిగణలోనికి తీసుకొని ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. త్వరలో విజయవాడలో జరగబోయే అవార్డులు పంపిణీ కార్యక్రమంలో ఉత్తమ సేవా పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు యానాం పరిసర ప్రాంతాలకు చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు, రైతులు, స్థానిక నాయకులు అభినందనలు తెలిపారు. నమస్తే, నా పేరు మాజేటి సత్యభాస్కర్. యానాం మాది. నేను యానంలో ఒక 45 సంవత్సరాలుగా నేను వ్యవసాయం మీద ఉత్సాహంతో వ్యవసాయం చేస్తూ, వ్యవసాయం అంటే ప్రాణంగా భావిస్తూ వ్యవసాయం చేస్తూ ఉన్నాను. 45 సంవత్సరాల అనుభవం ఉంది నాకు వరి పండించడంలో కానీ, కొబ్బరి తోటల్లో కానీ, కొబ్బరి యాజమాన్యం, వరి యాజమాన్యంలో కూడా నాకు చాలా అనుభవం కూడా ఉన్నది. అదేవిధంగా నేను ఈ అనుభవాలన్నింటినీ క్రోడీకరిస్తే ఏరువాక ఫౌండేషన్ సంస్థ వారు వారు ఉత్తమ రైతుకి అవార్డులకి కాల్ఫర్ చేశారు. వారికి కాల్ఫర్ చేసిన మీదట నాకుండే అనుభవాలు, అంతేకాకుండా 1999 సంవత్సరంలో నేను యానంలోని అన్ని గ్రామాలు కలిసి ఒక రైతు సంఘంగా ఏర్పరిచి అప్పటి నుంచి కూడా రైతు సేవలో నేను పాల్గొంటూ ఉన్నాను. 2001లో నేను స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనే కమిటీలో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యం తెలియజేస్తూ, ఆ క్రాప్ ఇన్సూరెన్స్ రావడంలో రైతులకు సహకరిస్తూ, దాని నిమిత్తం పాండిచేరిలో సమావేశాల్లో పాల్గొంటూ రైతుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తూ ఇప్పటిదాకా కూడా ఆ కమిటీలో నేను కొనసాగుతున్నాను. సుమారుగా 23 సంవత్సరాల నుండి ఆ కమిటీలో కొనసాగుతున్నాను. తర్వాత నేను స్టేట్ లెవెల్ అగ్రికల్చర్ కమిటీ అని పుదుచ్చేరి రాష్ట్రంలో ఒక అగ్రికల్చర్ కమిటీ కూడా ఉంటుంది. దాంట్లో కూడా సభ్యుడిగా నేను పాల్గొన్నాను. నేను పనిచేస్తున్నాను. 2014 నుంచి 2017 వరకు యానాం మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా నేను వర్క్ చేశాను.
ఆ సమయంలో మార్కెట్ కమిటీ ఆదాయం కూడా 3 రెట్లు పెంచగలిగే అవకాశాన్ని నాకు ఆ కమిటీ సభ్యులు, డైరెక్టర్లు అందరూ కూడా నాకు కలగజేశారు. ఇది కూడా మల్లాడి కృష్ణారావు గారు నన్ను నామినేట్ చేసి ఆయన సహకారంతో నేను ఆ కార్యక్రమాన్ని కూడా నేను దిగ్విజయంగా చేయగలిగాను. వీటన్నిటి అనుభవాలతో మాకు కూడా యానంలోనే కాకుండా ఆంధ్రాలోని తాళరేవు మండలంలో సుంకరపాలెంలో కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ వ్యవసాయ భూములకి అన్నిటిలో నాకు సొంతంగా నేను వ్యవసాయం చేయటం, దాంట్లో కష్ట నష్టాలు తెలియటం, అది నేనే కాకుండా నేను చేయటమే కాకుండా పక్క రైతులకు కూడా సహకారం చేస్తూ ఉండటం, అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి యానం రైతుల్ని, ఆంధ్రప్రదేశ్ రైతుల్ని కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల ఫీల్డ్కి తీసుకెళ్ళి అది చూపించడం, అదేవిధంగా టెక్నికల్గా ఆఫీసర్లు తోటి అనుసంధానం చేసి రైతులకి యొక్క సమావేశాలు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా నేను చేసే సర్వీస్లో భాగంగా నేను చేయటంతో ఈ విషయాలు నేను చేసే సర్వీస్లో నేను చేసిన పంటలు నాకు అనుభవం ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఈ యొక్క అవార్డుకి నేను అప్లై చేయడం జరిగింది. యానంలో విత్తనోత్పత్తి చేసే దాంట్లో కూడా నేను అధిక ఉత్పత్తిని, మంచి 100% ప్యూరిటీ గల విత్తనాలు నేను ప్రొడ్యూస్ చేయడంతో దాంట్లో కూడా పుదుచ్చేరి ప్రభుత్వం కూడా నాకు అభినందనలు తెలపడం జరిగింది. ఈ అనుభవాలన్నిటితోటి నేను ఏరువాక ఫౌండేషన్కి నేను ఉత్తమ రైతుగా నేను అప్లై చేయడంతో వారు అవన్నీ పరిశీలించి పరిగణనలోకి తీసుకొని వారు నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వరి పండించే రైతుగా, ఒక ఉత్తమ రైతుగా నాకు అవార్డు ఇవ్వటం నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఈ కృషికి కారణం అంతా కూడా ముందుగా నా కుటుంబ సభ్యులు. నేను చేసే ప్రతి పనికి కూడా వారు సహకారం చేస్తూ నా కుటుంబ సభ్యులకు, మా యానం పరిసర ప్రాంతాల రైతు సోదరులు అందరూ కూడా నా మీద చూపించే అభిమానం, వారితో కలిసిమెలిసి తిరిగే అదృష్టం నాకు కలగటంతో వారందరి అభిమానంతో నేను అవార్డు అందుకున్నానని చెప్పేసి తెలియజేస్తూ, ఈ విజయం అంతా ఈ నా యొక్క విజయం, లేకపోతే ఈ యొక్క బెస్ట్ ఫార్మర్ అవార్డు అన్నది రైతు సోదరులకి అంకితం చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. తాళరేవు మండలము కోరంగి గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ గ్రామ సభ గ్రామ సర్పంచ్ పెయ్యల మంగేష్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభలో సిపిఎం పార్టీ నాయకులు టేకుమూడి ఈశ్వర్రావు, ఒళ్ళు రాజబాబు, తుప్పి అదృష్టదీపుడు పాల్గొని మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళరేవు మండలము కోరంగి గ్రామంలో సర్వే నెంబర్ 402/1లో 2 చోట్ల 6.5 ఎకరాల గ్రామకంఠం పోరంబోకు భూముల్లో 2008లో ప్రజలకు పట్టాలివ్వటం జరిగిందని, కానీ స్థలాలు అప్పగించలేదని, అప్పటి నుండి ఆ స్థలాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో ప్రభుత్వం వారు ఇచ్చిన సుమారు 70 ఎకరాల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం కాబడిందని, దానిని తిరిగి పేదలకు పంచాలని తదితర సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు తప్ప మిగతా భూములన్నీ కూడా గ్రామకంఠాలు రికార్డుల్లో ఉండవు. మాకు తెలిసి మీకు ఉంటే చూద్దాం. మామూలుగా అటువంటి గ్రామకంఠాలు మా సొంత భూములు, మా సొంత దుడ్లని కొంతమంది రత్నాలు చేసే పరిస్థితి కూడా ఉంది. గతంలో మనం వినతి పత్రాలు ఇచ్చాం దీని మీద. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కాకుండా అంతకు ముందు ఉన్న ప్రభుత్వం వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మనం రాసిచ్చాం. అప్పుడు 402/1 సర్వే నెంబర్లో గ్రామకంఠం భూమి ఒక చోట 2 ఎకరాలు సుమారు, ఒక చోట 4 ఎకరాలన్నర ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి, వృద్ధాశ్రమం దగ్గర ఉన్నటువంటి ఆ తోటని ఇళ్ల స్థలాల కోసం ఆల్రెడీ ప్రొవిజన్ పట్టాలు తయారు చేసేసారు కూడా అప్పట్లో. కానీ అది ఎందుకు ఆగిపోయిందో మనకు తెలియదు. అప్పుడు 10 సంవత్సరాల పైన వచ్చింది. కాబట్టి ఈ 2 మెయిన్ మనకి. ఇక్కడ ఈ పోలీసు ఈ సభ జనం తక్కువ వచ్చారు. కారణం ఏంటనేది సారు చెప్పారు. గతంలో రీసర్వే జరిగిన గ్రామాల్లో తప్పులు జరిగాయి కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున రైతులను ఎదురొచ్చారు. ఇక్కడ తక్కువ వచ్చారు. సరే తక్కువ వచ్చారు అనేది మనం ఏం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. గ్రామ సభకి జనం రావడానికి మొబిలైజేషన్ చేయడం అనేది ప్రధానమైనటువంటి అంశం. 1 టామ్ వేయించాలి, 2 రైతులకు కబురు చెప్పాలి,
3 ప్రజాప్రతినిధులకు కబురు చెప్పాలి. లేదా మాలాంటి సంఘాలు ఏమైనా ఉంటే అలాంటి వాళ్ళకి కూడా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళందరి ద్వారా ప్రజలకు స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటిది ఏదైనా చేసి ఉండాలి బహుశా. కాబట్టి అసలు మండలంలోనే మంగళవారం తర్వాత కోరింగే ప్రధానమైనటువంటి రెవెన్యూ. కోరింగి గ్రామంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడే నాన్ లేఅవుట్ అన్నారు, ఎండోన్మెంట్ అంటున్నారు, కొనేసుకున్నారు అంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి. 8 సంవత్సరాలు అయింది అది కొనుక్కుని ఇప్పుడు వరకు. తాళరేవు మండలంలో పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పరిశీలించారు. తాళరేవు మండలానికి చెందిన కోరంగి, చినబొడ్డు వెంకటాయపాలెం, సీతారామపురము, గాడిమొగ, లక్ష్మీపతిపురంలలో గల పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ పరిశీలించారు. తాళరేవు మండలానికి చెందిన కోరంగి, చినబొడ్డు వెంకటాయపాలెము, సీతారామపురము, గాడిమొగ, లక్ష్మీపతిపురంలలో గల పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను పాఠశాలలో విద్యాబోధన సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్సీలు, ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ వ్యాపారవేత్త, వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు మాజేటి సత్యభాస్కర్కి ఉత్తమ రైతు అవార్డుకు ఎంపిక. ఆయనను అభినందించిన పలువురు నాయకులు, రైతులు. కాకినాడ జిల్లా తాళరేవు మండల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులుగా వేగేష్ణ భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులుగా పి మల్లవరం నీటి సంఘం అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు. కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో పలు పాఠశాలలను పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్. పాఠశాలలో విద్యా బోధన సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా తీసిన విద్యాశాఖ అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.